ప్రసాద్ గారు 674 కేసులు 694 కోట్ల ఫ్రాడ్. అలాంటి వ్యక్తికి కంపెనీ అలొకేషన్ అప్పుడు క్రెడెన్షియల్స్ చాలా ఇంపార్టెంట్. క్రెడెన్షియల్స్ చెక్ చేయకుండా ఒక ఇండస్ట్రియల్ పాలసీ డిజైన్ అయిపోయి ఒక 60 ఎకరాల ల్యాండ్ అలొకేషన్ అయిందంటేనే క్రాస్ చెక్ ఎంత చక్కగా చేశారో ఒకసారి చెక్ చేసుకోమనండి. దీనికి మళ్ళీ ఇప్పుడు పిల్లికి అలకసాక్షన్ లాగా సాంబశివరావు గారు చంద్రబాబు నాయుడు గారిని లొకేషన్ తెచ్చిగానే మా శివరామకృష్ణ గారు ఈల్డ్ అయిపోయారు. అలాంటి రోజు పనులు చేయరనే వీళ్ళు చెప్పింది బ్రాండ్ అంటేనే బాబు గారు అని చెప్పిన ఆ చిన్నబాబు, ఈ చిన్నబాబుకి సంబంధించిన వ్యక్తులే కదా వీళ్ళందరూ, చిన్ని వీళ్ళందరూ బ్యాచ్ ఆయందే కదా, ఆడని తీసుకొచ్చారు వీళ్ళందరినీ. వీళ్ళ గురించి అయితే చంద్రబాబు గారు రెఫరెన్స్ ఉందంటే చెక్ చేయరు, క్రాస్ వెరిఫికేషన్ లేదని అర్థమా? రైట్. ఆబ్వియస్గా ఏ ప్రాతిపదిక మీకు అలకేట్ చేస్తారు? అండ్ మోర్ ఓవర్ ఇంటి పేరు తప్ప వీళ్ళ క్రెడిబిలిటీయే లేదు. ఓకే. ఇంటి పేర్ల ప్రకారం ఒకే సామాజిక వర్గం అని చెప్పి ఏదైతే ఊరు మందే దోచిపెట్టి అనే కార్యక్రమంకి తెరలేపారా? ఏ ఇండస్ట్రియల్ పాలసీ ఈ విధంగా ఉందని చెప్పమనండి. డేటా సెంటర్ అన్నది ఒక కాన్సెప్ట్. డేటా సెంటర్ కాన్సెప్ట్ దేంతో టైప్ అయ్యి వీళ్ళు ఒరిజినల్గా యూఎస్లో డేటా సెంటర్ ఉంది, ఒక ఇంకో సెంటర్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్ ద కంపెనీస్ క్రెడిబిలిటీ. వాళ్ళే నిన్న కాక పుట్టిన బుజ్జి పాపల్లాంటి కంపెనీలు 2 నెలల 6 రోజులు కంపెనీని తీసుకొచ్చి ఒక 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ బిల్లు కడుతున్నారు, కరెంట్ బిల్లు కూడా. అలాంటి దాన్ని తీసుకొచ్చి అలా 5,000 కోట్లు 6,000 కోట్లు అంటే నమ్మి వాళ్ళు ఎవరండి? ఇది ఖచ్చితంగా సూట్ కేస్ కంపెనీయే, ఖచ్చితంగా ఇది కొలెటరల్ సెక్యూరిటీ పెట్టి డబ్బులు ఎత్తేసే కార్యక్రమమే. ప్రైమరీ మోటో ఆఫ్ దేర్ బిజినెస్ మాడ్యూల్ ఇస్ 21st సెంచరీలో దోపిడీ. రైట్. డబ్బులు తెలంగాణలో ఒక ఎంఓఏ అయింది, ఇప్పుడు అక్కడ చేస్తున్నారు. తెలంగాణలో ఎంఓఈ చాలా కాలం అయింది కదా, ఏదో మొదలెట్టారు ఇక్కడ. సార్ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా కార్యక్రమం మొదలెట్టారా సార్? మీరు లేదు కదా. గతంలో సిఏఏ సమ్మిట్లు కాటికి ఎవడో హోటల్లో పనిచేసి వాడికి వీళ్ళకి సూట్లు వేసి కూర్చోబెట్టడానికి ఇది 100% జస్టిఫైడ్. ఎందుకంటే ఇద్దరులో ఒకడు ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నాడు, ఇంకోటి చిన్న చితక జాబ్ చేసుకుంటాడు యూఎస్లో. అది ఎన్ఆర్ఐ స్టాటస్ ఇచ్చేస్తున్నారు వీళ్ళు భయంకరంగాను. రైట్. ఏ ఎన్ఆర్ఐలు వచ్చి పెట్టుబడులు ఫైనల్ గా రాష్ట్రానికి ఇప్పుడు పెట్టుబడులు రావాలి. పెట్టుబడులకి నేను వ్యతిరేకం కాదు. ఇవాళ పెట్టుబడులు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ స్వర్గధామం కావాలి. కానీ ఇలా అన్యాక్రాంతంగా ల్యాండ్లు దోచిపెట్టడం మాత్రం ప్రభుత్వ విధానం అయితే మాత్రం ప్లీజ్. ఎందుకంటే 34,000 ఎకరాలు స్వతంత్రంగా ప్రజలు స్వచ్ఛందంగా ప్రభుత్వం నమ్మిచ్చారు. ఇది నమ్మక ద్రోహం కిందే వస్తుంది, కానీ వేరే కాన్సెప్ట్ లేదు దీంట్లో. రైట్.